హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మన ఎడ్యుకేషన్లో ఈరోజు వచ్చేసి జీవ ప్రపంచం అండి. సో ప్రాక్టీస్ బిట్స్ చూద్దాము. ఈ ప్రకృతిలో ఉండే జీవులను ఒక క్రమ పద్ధతిలో అమర్చడాన్ని లేదా విభజించడాన్ని ఏమందరు ఆన్సర్ వచ్చేసి వర్గీకరణ అందరు. ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ వర్గీకరణ. మొక్కలను వాటి ఔషధ గుణాలను ఆధారంగా చేసుకొని వర్గీకరించిన వారు ఎవరు వర్గీకరించారు అంటే పై ఇద్దరు ఎవరు? చరకుడు మరియు సుశ్రుతుడు. వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని ఎవరిని అందరు వర్గీకరణ శాస్త్ర పితామహుడు అని అంటే లిన్నేయస్. వర్గీకరణలో అతి చిన్న ప్రమాణము ఏది అని అంటే ఏది ఆ ప్రమాణము అంటే జాతి. ఈ క్రింది వాటిలో వేటిని నీలి ఆకుపచ్చ శైవలాలు అంటారు? ఏ దాన్ని అంటారు నీటి ఆకుపచ్చ శైవలాలు అంటే సైనోబాక్టీరియా. జంతు రాజ్యంలో కుల్య వ్యవస్థ లేదా నీటి ప్రవాహ వ్యవస్థ అనే ప్రత్యేక లక్షణాన్ని కలిగిన జంతువర్గం ఏది ఆ జంతువర్గము అంటే పొరిఫెరా. ఈ క్రింది జీవి రక్తంలో ఎర్ర రక్త కణాలు లేనప్పటికీ రక్తం ఎరుపు రంగులో ఉంటుంది. ఏ దాంతో ఉంటుంది అంటే వానపాము. అనడ్రోమస్ వలసను ప్రదర్శించు జీవిని గుర్తించుము అంటే ఏది ఆ జీవిని గుర్తిస్తుంది అని అంటే పెట్రోమైజాన్. ఏదంటే పెట్రోమైజాన్. ఈ క్రింది వానిలో ఉభయచరం కానిది ఏది అని అంటే పాము. జంతు రాజ్యంలో అతిపెద్ద వర్గమైన కీటకాలను కలిగి ఉన్న వర్గం ఏది అది ఆర్థ్రోపోడా. వెన్నుముక్క కలిగి ఉన్న జీవులను సకశేరుకాలు అందరు. అయితే ఈ క్రింది వానిలో సకశేరుకాలని గుర్తించండి. ఏది అది అని అంటే చేప. ఈ క్రింది వానిలో సజీవ శిలమును గుర్తించుము. ఏది అది అని అంటే పైవన్నీల్, లిమ్యులస్, స్పినోడాన్, సిలోకాట్. నెక్స్ట్, ఏ మగజీవి ఉదర భాగంలో గుడ్ల సంచి ఉండి సంతాన పాలను ప్రదర్శించును అని అంటే ఏ దాన్ని ప్రదర్శిస్తుంది అని అంటే హిప్పో క్యాంపస్. తెలంగాణ రాష్ట్ర జంతువు మచ్చల జింక అయితే దాని శాస్త్రీయ నామంని గుర్తించుము అని అంటే ఏది అది యాక్సిస్. త్రినామీకరణంలో ఉపజాతి లాటినైట్స్ పదం అయి ఉండాలి మరియు దేనిలో ముద్రించాలి? ఏ దానిలో ముద్రించాలి అని అంటే ఇటాలిక్స్లో ముద్రించాలి. ఒక శాస్త్రీయ నామంలో జాతి పేరు ప్రజాతి పేరు ఒకటే అయినట్లయితే అలాంటి శాస్త్రీయ నామాన్ని ఏమంటారు అంటే టటోనిమ్ అని అంటారు. జీవులన్నిటిలో నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం ఏది అది అని అంటే కణం. 18వ శతాబ్దంలో మొట్టమొదటిసారిగా జంతువుల బాహ్య చర్మంలోని ఉపకల కణాలలో కేంద్రకాన్ని చూసిన వారు ఎవరు ఆ కేంద్రకాన్ని చూసిన వారు అంటే ఫెలిన్ ఫాంటానా. ఈ క్రింది వానిలో ఏకకణ జీవి కానిది ఏది ఏకకణ జీవి కానిది అంటే వానపాము. జీవరాజ్యంలో అతిపెద్ద కణంను గుర్తించుము. ఏది అతిపెద్ద కణము జీవరాజ్యంలో అతిపెద్ద కణం ఏది అని అంటే ఆస్ట్రిచ్ అండకణం. జీర్ణక్రియ ఎంజైములు కలిగి స్వయం విచ్చిత్తి సంచులుగా పిలువబడుతున్న కణంగాలు ఏవి అవి అని అంటే లైసోజోములు. కణ సిద్ధాంతము 1838లో ప్రతిపాదించినది ఎవరు అని అంటే పై ఇద్దరు శ్లీడన్ షాన్. కణ శ్వాసక్రియ పాల్గొనే మైట్రోకాండియాని ఏమని పిలుస్తాము అని అంటే కణ శ్వస్తాంగరం. ఇది ఖండంలో పార్శ్వపు అంచుల చుట్టూ వర్తులంగా పెరుగుదలను కలిగి ఉంటుంది. ఏది అంటే పార్శ్వ విభాజ్య కణజాలము. దేహంలోని ఏకకణం కొవ్వు పదార్థాలను నిల్వ చేస్తుంది. దేహంలోని ఏ కణజాలం కొవ్వు పదార్థాలను నిల్వ చేస్తుంది అని అంటే ఎండిపోస్ కణజాలం. ఎముకలు శరీరానికి ఆకారాన్ని ఇస్తున్నాయి. అస్థిపంజరాన్ని ఏర్పరుస్తాయి. ఇది వేటితో ఏర్పడును? ఏ దాంతో ఏర్పడును? పై రెండు అంటే కాల్షియం ఫాస్ఫేట్. నెక్స్ట్ కాల్షియం కార్బోనేట్. శ్వేత రక్త కణాల జీవితకాలంలో ఎన్ని రోజులు ఉంటాయి అంటే 12 నుంచి 13 రోజులు. నీలిరంగు రక్తం గల జీవి ఏది? దాని రక్తంలో కాపర్ మూలకం కలిగిన హిమోసయనిన్ అను పదార్థం ఉంటుంది అంటే ఏది ఉంటుంది అని అంటే నత్త. వృక్షకణంలో ఉండని కణంగాన్ని
గుర్తించుము. ఏ కణాంగము ఉండదు అని అంటే సెంట్రియోలస్. క్రోమోజోముల సంఖ్య రెట్టింపు అవ్వడం తర్వాతనే కణ విభజన మొదలవు. విభజన రకం ఏది అని అంటే శేఖరణ విభజనం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.